రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఈ సంవత్సరం భారతదేశానికి రానున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 2022లో మొదలైన తర్వాత ఇంతవరకు పుతిన్ భారతదేశానికి రాలేదు. అంతకుముందు డిసెంబర్ 2021లో షార్ట్ విజిట్ 21వ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్కి వచ్చారనమాట. ఆ తర్వాత ఆయన భారతదేశానికి రాలేదు. 2025 ఈ సంవత్సరంలో ఆయన రాబోతున్నారు. మోడీ గారు మొన్న 3వసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ద్వైపాక్షికమైన ఫస్ట్ విజిట్ రష్యాకి వెళ్ళారు. అందులోనూ అక్కడ పుతిన్ని కలిశారనమాట. ఆ తర్వాత వెంటనే 16వ బ్రిక్స్ సదస్సు కజన్లో జరిగింది. అక్కడ కూడా పుతిన్ని కలిశారు. కానీ గత 3.5 సంవత్సరాలుగా పుతిన్ భారతదేశానికి రాలేదు. G20 సదస్సు కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం భారతదేశం యొక్క ఇన్విటేషన్ మేరకు పుతిన్ గారు భారతదేశానికి రానున్నారు. ఈ దిశగా రష్యా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సర్గీ లావ్రోవ్ ఒక ప్రకటన చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇండియా చాలా బ్యాలెన్స్డ్గా ఉందని, ముఖ్యంగా ఇండియా చాలా సిన్సియర్గా మ్యూచువల్ రెస్పెక్ట్తో వ్యవహరించిందని చెప్పి కూడా సర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారనమాట. అసలు భారత్ రష్యా సంబంధాలు టైం టెస్టెడ్ రిలేషన్స్ అన్నారు ఆయన. అంటే ఎప్పటి నుంచో చిరకాల మిత్రుడు మనకి రష్యా. ఇప్పుడు కాదు, కోల్డ్ వార్ టైంలో కూడా, అంత ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కూడా రష్యాతో భారతదేశం ప్రచ్ఛన్న యుద్ధంలో పాత్ర పోషించకపోయినా భారతదేశం రష్యా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి.